ఎస్. ఇక మరొక కీలక అంశాన్ని మనం ప్రస్తావించినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎంని చాలామంది సినీ నిర్మాతలు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి నిన్న విజయవాడలో కలిసినటువంటి ఒక విషయాన్ని కూడా గమనిస్తున్నాం. గతంలో సినీ పరిశ్రమకు సంబంధించి సినీ పరిశ్రమలోని అనేక మంది పెద్దల్ని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవమానించిందని కూడా ఆ రోజుల్లో మనం చూసాం. అంటే చిరంజీవి లేకపోతే పెద్ద పెద్ద సినీ తారలందరినీ పిలిపించుకుని జగన్ తన హాల్లో కూర్చోబెట్టుకుని వాళ్ళందరి చేత దండాలు పెట్టించుకున్నాడు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇది మంచి పద్ధతి కాదు, గతంలో ఈ విధంగా లేదు, ఇటువంటి ఒక ధోరణిని వీడాలి అంటూ కూడా చెప్పారు. అండ్ వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైతే సినీ హీరోలు వాళ్ళకు ఇష్టం లేదో లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నారో వాళ్ళ సినిమాలకు సంబంధించి అనేక ఆంక్షలు విధించడం, ఇతర సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆంక్షలు ఏం లేకుండా ఉండటం చాలా క్లియర్ కట్గా కనిపించింది కూడా ప్రతి ఒక్కరికి. దీనికి సంబంధించి నిన్న నిర్మాతలందరూ కలిసి వెళ్ళి ఆయన్ని కలవడం కావచ్చు, సినీ సమస్యల్ని తెలపడం కావచ్చు, సినిమా రేట్లు పెద్ద విషయం కాదు, ఇతర అంశాలకు సంబంధించి కూడా మిమ్మల్ని కలవాల్సి ఉంది, ఒకసారి చంద్రబాబు గారితో భేటీ అయ్యే ఛాన్స్ ఇప్పించినట్టు కూడా అల్లు అరవింద్ చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఎలా చూస్తారు అరవింద్ గారు? ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి సినీ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదే సందర్భంలో సినీ రంగంలో ప్రముఖమైనటువంటి కుటుంబాలు కొంచెం నిర్ణాయక శక్తిగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం కూడా ఈ రాజకీయ ప్రస్థానంలో ఆయనతోటి కొంత విభేదించారు. కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆయన కుటుంబంలో ఐసోలేట్ అయ్యారు అనేటటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ వైఖరిని ఆయన కుటుంబంలో కూడా వ్యతిరేకత వచ్చింది, ఆయన పార్టీలో వ్యతిరేకత వచ్చింది, ఆయన సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చింది, ఆయన పనిచేసినటువంటి సినిమా రంగంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. కొంత వ్యతిరేకత అని ఎందుకన్నానంటే కొన్ని వర్గాలు క్లియర్గా ఆయన పైన బహిరంగ విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయాత్మకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి, నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయన పార్టీలో ఉన్నారు. అదే సందర్భంలో ఈ మొత్తంలో అంటే ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి విషయంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో కొన్ని అంశాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి సంబంధించినటువంటి షూటింగులు జరిగే డెన్సిటీ ఎక్కువగా ఉంది. బట్ అదే సందర్భంలో దాన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్గా తీసుకొచ్చి చిత్ర పరిశ్రమని దానికి ఒక నిర్ణయాత్మక అంటే ఒక కన్సాలిడేటెడ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఇది ఇవాళ కాదు, 10 సంవత్సరాల నుంచి ఉంది. మొదట్లో చంద్రబాబు దానికి కొంత ప్రయత్నం చేశారనేటటువంటి అంశం ఉంది. తర్వాత ఆయన అమరావతి చుట్టూ కాన్సన్ట్రేషన్తో దాన్ని కొంత నెగ్లెక్ట్ చేశారనేటువంటి విమర్శ ఉంది. ఇది సినిమా రంగం నుంచి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా దుర్గేష్, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ తోటి ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొన్ని. సినిమా రంగానికి సంబంధించినటువంటి స్టూడియోల నిర్మాణానికి సంబంధించి వైజాగ్లో ఒక ఆల్రెడీ రామానాయుడు స్టూడియోస్కి కొంత స్థలం కేటాయింపు జరిగింది. మరికొంతమంది కూడా సినిమా ప్రముఖులు కూడా దాని ఆ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ హౌస్ అయితే రాకపోవచ్చు, కానీ వాటన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ అక్కడ ఒక ప్రొడక్షన్ హౌస్లు కొన్ని వచ్చేటటువంటి అవకాశం, ప్రొడక్షన్ స్టూడియోలు కొన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది కొంతకాలంగా సినిమా పరిశ్రమ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. దాన్ని కొద్దిగా కన్సాలిడేట్ చేసేటలాగా ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించండి మాకు అని చెప్పి అల్లు అరవింద్ గాని నిర్మాతలు కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి విమర్శలు ఏమొస్తాయంటే జగన్ అంటే అవమానించారు అప్పుడనేటటువంటి అంశం ప్రధానంగా ముందుకు వస్తుంది. జగన్ సంబంధించినటువంటి ఆ వీడియోలో చిరంజీవి ఇట్లా చేతులు ఎత్తి దండం పెడుతున్నటువంటి వీడియో చూసి చిరంజీవి అభిమానులు చాలా మనస్తాపానికి గురయ్యారనే విషయంలో అందులో అనుమానమే లేదు. ఇండస్ట్రీ పెద్దలు కూడా అంటే చిరంజీవికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి ప్రయాణము, ఆయన ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు, వీటి విషయంలో విభేదాలు ఉన్న వాళ్ళు కూడా చిరంజీవిని ఆ రకమైనటువంటి పరిస్థితిలో కొంచెం అవమానకరంగానే భావించినటువంటి సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసి దాన్ని కొంచెం ఆ గాయానికి ఇప్పుడు పైపూతలు పూసేటటువంటి పరిస్థితిలో నిన్న భేటీ జరిగిందని చెప్పడానికి తప్పదు. అదే సందర్భంలో నిన్నటి హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మొదటి హీరోయిన్ సుప్రియ
నిర్మాతల తరఫున నిన్న భేటీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి ఫోటో కూడా బాగా విస్తృతంగా వైరల్ అయింది. కోటేశ్వరరావు గారు, మీరెలా చూస్తారంటే గతంలో సినీ పెద్దలకు సంబంధించి జగన్ కొంత వేరే విధంగా ఆయన నడుచుకున్నారు, లేకపోతే వాళ్ళని అవమానించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా మనం చూసాం. అంటే ఎవరు అధికారంలో ఉన్నా కానీ కళాకారులకు ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవం ఏదైతే ఉందో మనకు దశాబ్దాలుగా లేకపోతే శతాబ్దాలుగా మన రాజుల దగ్గర నుంచి కళాకారులకు అది ఇస్తూ వస్తున్నారు. దానిని జగన్మోహన్ రెడ్డి పాటించలేదేమో అనేటువంటి విమర్శను మనం చూసాం. మీరెలా చూస్తారు ఈ అంశంలో? నిన్న భేటీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సినీ కళాకారులు లేదా సినీ రంగం లేదా ఏ రంగం అయినా కానీ మనం ఏదన్నా చేస్తామా లేదా అనేటువంటిది ఒకటి. మనం చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, చేయకపోతే చేయలేదు అనుకుంటారు. కానీ అవమానించడం, చేయకపోగా అవమానించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాల్లో రాజకీయపరమైనటువంటిది లేదా వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాల్లో అదొకటి. ఎందుకంటే సినిమా రంగం అనేటువంటిది జనం నోళ్లలో రోజు నానేటువంటి అంశం. అటువంటి దాని మీద ఆ విధమైనటువంటి వైఖరిని తీసుకోవడం అనేది మరి ఆయనకి అటువంటి తప్పుడు సలహా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరో, లేకపోతే ఆయన బుర్రలోనే ఉందా నేనే రాజు, నేనే మంత్రి, అందరూ నాకు లొంగి ఉండాలి, సినిమా వాడైతే ఏంటి అన్నట్టుగా అంటే తలబిరుస్తానం అనేటువంటిది కూడా అక్కడ ఏమన్నా పనిచేసిందా అనేటువంటిది ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి కడప నేపథ్యం, పులివెందుల నేపథ్యం ఇవన్నీ కూడా ఎవడైనా సరే నా కాళ్ళకు మొక్కాల్సిందే అనేటువంటి ఒక అహంభావం, ఫ్యూడల్ మెంటాలిటీ అనేటువంటిది కూడా ఆయనలో పనిచేసినట్టుగా కనిపిస్తాం. ఈ రోజుల్లో లోపల అలాంటివి ఉన్నా కానీ బయట అటువంటి ఎక్స్ప్రెస్ చేస్తే వస్తుంది. ఇక రెండోది చిరంజీవి కుటుంబం లేకపోతే పవన్ కళ్యాణ్ లేదా విభేదాలు అనేటువంటివి అవి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు. వాటిని మనం ఈ సందర్భంగా పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. సినిమా రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటనేటువంటిది డెఫినెట్ గా చేయాలి. చంద్రబాబు నాయుడు మొదటి 5 సంవత్సరాల్లో అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ఎందుకంటే సినిమా రంగంతో ఆయనకి ఉన్నటువంటి సంబంధాలు లేదా మిగతా అంశాలన్నీ తెలిసిందే. ఇప్పుడు ఏ విధంగా చేస్తారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది, ఆసక్తిగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రంగానికి చెందినటువంటి వ్యక్తిగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా తమిళనాడులో అంటే చెన్నైలో స్థిరపడినటువంటి సినిమా పరిశ్రమ నుంచి తెలుగు వాళ్ళు వెడగొట్టుకొని రావడానికి మనకి చాలా దశాబ్దాలు పట్టింది. అది కూడా హైదరాబాద్ లో ఆ రోజు స్థలాలు ఉదారంగా కేటాయించడానికి అవసరమైనటువంటి స్థలాలు హైదరాబాద్ లో ఉన్నాయి. అది అట్రాక్ట్ చేసింది జనాన్ని, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇక ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళా కొత్త ప్రాంతంలో ఎస్టాబ్లిష్ కావడానికి అంటే చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడానికి కొన్ని దశాబ్దాలు ఎలా పట్టిందో, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నడిగడ్డకో లేకపోతే విశాఖకో మళ్ళా ఇండస్ట్రీ తరలడం అనేటువంటిది అనేకమైనటువంటి సమస్యలతో కూడుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, స్టూడియోలు, డబ్బింగ్, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలకి, ఈవెన్ ప్రపంచ ఇంగ్లీషు లేదా ఇతర సినిమాలు తీయడానికి కూడా అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్నిటికంటే లాజిస్టిక్స్, బొంబాయి నుంచి కనెక్టివిటీ, ఇవన్నీ లాజిస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎవడైనా సినిమా నిర్మాతలు పెట్టుబడి పెట్టేవాడు కానీ లేదా నటించేవాడు కానీ వీటన్నిటిని కూడా చూసుకుంటారు. ఉదయం బొంబాయి నుంచి వచ్చి సాయంత్రానికి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, షూటింగ్ ముగించుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మన అందరికీ తెలిసిందే, టెక్నీషియన్స్ కావచ్చు. లేకపోతే ఇటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు కావడానికి ఒకటైతే, రెండోది పెట్టుబడికి తగినటువంటి లాభం కూడా రావాలి కదా. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక తెలుగు సినిమాలే కాదుగా, మొత్తం దేశంలో అన్ని భాషల సినిమాలు తీసేటువంటి వాళ్ళు వస్తారు. ఇటువంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ లో లేకపోయేట్లయితే ఒక తెలుగు సినిమా కోసం మనం అక్కడికే ఎందుకు వెళ్ళాలి? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏమున్నప్పటికీ ఒక సానుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చింది అనేటువంటి అభిప్రాయం ఉంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అనేక లొకేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ పరిశ్రమ స్థిరపడినప్పటికీ
షూటింగ్లు అనేటువంటివి తెలుగు సినిమాల షూటింగ్లు ఎక్కువ ఆంధ్రదేశంలోనే జరుగుతున్నాయి. ఇదొక సానుకూలమైనటువంటి అంశం. అందుకని ముందు అక్కడ షూటింగ్లు జరపడానికి, ఇంకా ఎక్కువగా షూటింగ్లు జరపడానికి, లేదా మిగతా ప్రాంతాల వాళ్ళకి కూడా వచ్చి షూటింగ్లు జరుపుకోవడానికి ఈ షూటింగ్లకు సంబంధించినటువంటి ఫీజు వసూలు అనేటువంటి కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఉంది. అటువంటి వాటన్ని కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్నటువంటి వెంటనే నిర్ణయం తీసుకోగలిగింది. అలాంటి వాటన్నిటిని అంటే తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా దీర్ఘకాలికంగా 2 లక్ష్యాలను పెట్టుకొని తక్షణ చర్యలను ఇమీడియట్ గా ప్రకటిస్తే కొంత ప్రోత్సాహం ఉంటుంది. రెండోది విశ్వాసం కల్పించడం అనేటువంటి ముఖ్యం. అందుకని ఏం చేస్తారు ఏమిటనేటువంటి మనం చూడాలి. ఓకే కోటేశ్వరరావు గారు.